హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్నాక్స్లోకి మా పిల్లలకి హాలిడేస్ కాబట్టి స్కూల్లో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఆలూ చిప్స్లా చేశానండి. అదే ఆలూ బజ్జీ. అయితే నాకు కొంతమంది మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అప్పుడే మీకు స్కూల్ సెలవా అని. అయితే ఇక్కడ ఆర్మీ స్కూల్లో ఏంటంటే మార్చి 7 వరకు హాలిడే ఇచ్చారండి. ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక హాలిడేస్ అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి న్యూ క్లాసులు స్టార్ట్ అవుతాయండి. అది మే వరకు ఉండి మళ్ళీ జూన్లో సెలవు ఇస్తారండి, సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. తర్వాత మళ్ళీ జూలైలో ఓపెన్ అవుతాయి అన్నమాట. మన వెదర్కి ఇక్కడ నార్త్ సైడ్ వెదర్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి అలా అన్నమాట. అయితే ఇక్కడ ఆలూ బజ్జీ చేశానండి, మా పిల్లలకు చాలా ఇష్టం. ముందుగా బేసిన్ పౌడరు, బియ్యం పిండి, కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, మసాలా, కొంచెం జీరా కూడా వేసానండి. ఇవన్నీ బాగా స్పూన్తో కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పిండి పలుచగా అవ్వకుండా కలుపుకోవాలి. దాని తర్వాత మనం సన్నంగా కట్ చేసుకోవాలండి. ఈ ఆలుని ఎంత పలుచగా కట్ చేసుకుంటే అంత టేస్ట్గా వస్తుంది. అవి అందులో వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. అయితే ఈవినింగ్ అయిపోయింది కదా, నేనైతే చాయ్ పెట్టుకున్నానండి. టీ లేనిదే మనకు గడవదు కదా. చాయ్ విత్ బజ్జీ అనమాట ఈరోజు మా స్నాక్స్. చాలా బాగా వచ్చాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి. ఇదిగోండి, చాలా టేస్ట్గా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.